సిగాజీ కంపెనీలో పేలుడుతో 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. ఆ రోజున 143 మంది విధులకు హాజరయ్యారు. ప్రమాదంలో ఇప్పటి వరకు 46 మంది చనిపోయారు. పేలుడు జరిగిన తర్వాత 67 మంది బయటకొచ్చారు. గాయపడ్డ 23 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 8 మంది కోసం ఆ కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఆ రోజు కంపెనీకి రాలేదని ఒకసారి ఆచూకీ కోసం చూస్తున్నామని కంపెనీ ప్రతినిధులు పూటకో మాట చెబుతున్నారు. ప్రమాదంలో 8 కార్మికులు ఖాళీ బూడిదయ్యారని తెలుస్తోంది. ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాల్సిందే. 15 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుందామని కంపెనీ అనుకుంటుంది. సిగాజీ కంపెనీ ప్రతిపాదనను బీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. మృతి చెందిన కార్మికుల కన్నా ఆ 8 మంది కార్మికుల కుటుంబాలకు ఎక్కువ పరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సిగాజీ కంపెనీలో ఆ రోజు ఏం జరిగింది? ఆ 8 మంది కార్మికుల ఆచూకీ గురించి మా ప్రతినిధి రంజిత్ పూర్తి వివరాలు అందజేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కానుండి హైదరాబాద్ నగరం ఒక్కసారి ఉలికిపడేలాగా చేసింది సిగాచి పేలుడు ఘటన. ఈ ఘటనలో దాదాపు ఇప్పటి వరకు 45 మంది మృతి చెందారు. అంటే ఆ రోజు కార్మికులందరూ కూడా పనికి వెళ్ళింది అధికారికంగా 143 మంది అక్కడ వాళ్ళ కార్మికులు విధులకు నిర్వహించారని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దాంట్లో ఇప్పటి వరకు 45 మంది మృతి చెందగా 67 మంది వాళ్ళ కుటుంబాలకు సురక్షితంగా వెళ్ళారు. దానిలో 23 హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఈ రోజు వరకు కూడా చికిత్స పొందుతున్నారు. దానిలో కొంతమంది 70%, కొంతమంది 60%, కొంతమంది 50% కూడా చికిత్స పొందిన పరిస్థితులు కనబడుతున్నాయి. కొంతమంది డిశ్చార్జ్ కూడా ఈ ఇంట్లోకి వెళ్ళిపోయారు. కానీ దానిలో 8 మంది ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు కూడా తెలిసి రాలేదు. అంటే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయిన కూడా దాని యొక్క స్థానికంగా ఉన్న కలెక్టర్ కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అధికారికంగా ప్రకటించారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు అంటే గత నెల 30వ తారీఖున ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 రోజులు అవుతున్నా కూడా దాని యొక్క పరిస్థితి పైన కూడా ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ రాలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి. దానిపైన ఒకవైపు నిపుణుల కమిటీ, మరోవైపు హైకమాండ్ కమిటీ, మరోవైపు ఇండస్ట్రీలు అందరితో కలిపి కూడా అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేశారు. వాళ్ళు ఒక నివేదిక ఇవ్వాలని చెప్పారు. కానీ అది ఇప్పటి వరకు ఎలాంటి దిశానిర్దేశం లేదు. ఇకపోతే దానిలో చనిపోయిన 45 మందికి మృతులు కావచ్చు, దాంతోపాటు దానిలో పనిచేసే కార్మికులు కావచ్చు, దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి పనిచేయడానికి వచ్చిన వ్యక్తులే. ఇతర రాష్ట్రాల నుంచి జీవనం కోసం వాళ్ళ కుటుంబాలతోనే హైదరాబాద్కు వచ్చి సిగాచి కంపెనీలో పనిచేసిన వాళ్ళలో దాదాపు 40 మంది చనిపోతే ఈ 45 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఏం సహాయం చేసింది అని కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. అంటే ఆ రోజు దాదాపు సంఘటన జరిగిన రోజు ఉదయం 9 గంటలకి సంఘటన జరిగితే మధ్యాహ్నం 2 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. అప్పటి వరకు ఆ పరిసర ప్రాంతాల్లో కనీసం పోలీస్ వ్యవస్థ కావచ్చు, రిస్క్ ఆపరేషన్ వ్యవస్థ కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ ఫెయిల్యూర్ అంటానికి చెప్పక తప్పదు. ఎందుకనంటే ఎలాంటి కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయలేదు, ఎలాంటి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయలేదు, కనీసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయలేదు. బాధితులందరూ కూడా ఆ రోజు ఉదయాన్నే వాళ్ళ పిల్లలతో గడిచి టిఫిన్ బాక్స్ పట్టుకొని సిగాచి ఫ్యాక్టరీకి వచ్చిన ఏదైతే పనిచేయడానికి వచ్చిన కార్మికులు ఉన్నారో అక్కడ ఘటన జరిగిందంటే ప్రతి ఒక్క కుటుంబం అక్కడికి వచ్చి మా యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారా, ఏం జరిగింది అనే ఒక ఆందోళన ఉంటే కనీసం వారి వివరాలను సేకరించడానికి ఒక అధికారి లేడు. అప్పుడు అధికారులను ప్రశ్నించి మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించి ఏం చేస్తున్నారు అధికారులు, ఎందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయలేదు, ఎందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయలేదు, దాదాపు ఈరోజు హాజరైన వారి శాతం ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఉన్నారు అని అంటే చెప్పలేని పరిస్థితి. ఆ విధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. దాని తదనంతరం 24 గంటల తర్వాత స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు మంత్రులని పర్యాటకులకు పంపిస్తూ రోజు మార్నింగ్ రావడం, సాయంకాలం పోవడం, ఐలావగా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం తప్పితే అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు చేసింది గుండు సున్నా అని చెప్పక తప్పదు. ఇకపోతే 72 గంటల తర్వాత సంఘటన స్థలానికి చేరుకున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ఒకవైపు అధికారులతోని, మరోవైపు సిగాచి యొక్క యజమాన్యంతో రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసి దాదాపు గంట వరకు కూడా సంప్రదింపులు చేశాడు. ఇకపోతే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విలేకరులే మీడియా ప్రతినిధుల వేదికగా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మృతి చెందిన కుటుంబాలకు ఏమిస్తున్నారని ప్రశ్న అడగగా ప్రతి ఒక్క కుటుంబానికి సిగాచి కంపెనీతో మాట్లాడి ఒక్కొక్క చనిపోయిన కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. దానితో పాటు అత్యవసరంగా కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి మృతి చెందిన కుటుంబాలకి ₹1,00,000 ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. కానీ దాని జరిగిన తర్వాత ఒక రోజులోపే
సిగాచి యాజమాన్యం ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఆ ప్రెస్ మీట్ ఆధారంగా కార్మికులు పనిచేసే కార్మికుల కోసమే మేము ప్రతి ఒక్క కుటుంబానికి ₹1 కోటి ఇస్తాము, నష్టపరిహారం చెల్లించడంతో పాటుగా వారి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. వాటితో పాటుగా వాళ్ళ ఇంట్లో చదువుకున్న పిల్లలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా చేదోడు వాడుగా వండుకుంటూ కూడా వాళ్ళకు చదువులకు కావాల్సిన డబ్బును కూడా సిగాచి కంపెనీ యాజమాన్యం భరాయిస్తుందని కూడా హామీ ఇచ్చారు. అంటే ఆడికి వచ్చిన ముఖ్యమంత్రి ప్రదర్శన చేసి ఆ యొక్క కంపెనీని చూశాడు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చనిపోయిన కుటుంబాలకు ఏం న్యాయం చేశాడు, ఏం డబ్బులు ఇచ్చాడు, కనీసం ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చాడా, 50,000 నష్టపరిహారం ఇచ్చాడా, బాధిత కుటుంబాలకు హాస్పిటల్లో ఉంటే ట్రీట్మెంట్ చేపించాడా అని కూడా ప్రతి ఒక్క బాధితులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతి సంవత్సరం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి కంపెనీ నుంచి ట్యాక్సీలు చేయాల్సి వస్తుంది. వాటితో పాటుగా రివ్యూ మీటింగ్లు లేవు. దానితో పాటుగా ఇండస్ట్రీలకు సంబంధించిన కంపెనీ వాళ్ళు అధికారికంగా పోయి తనిఖీలు చేసినట్టు లేదు. దానితో పాటు ఇండస్ట్రీలో ఉన్న కంపెనీలో ఉన్న ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పైర్ అయిపోయా, అవి ఎలా ఉన్నాయి, దాని యొక్క కండిషన్ ఏంటిది, పరిస్థితులలో యాజ్ పర్ నామ్స్ గవర్నమెంట్కి సంబంధించిన నామ్స్ ప్రకారం రన్ చేస్తున్నా అనే ఒక తనిఖీలు చేసిన నాదుడే లేడు. అంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది అనడానికి కూడా సాక్షాత్తు కనబడుతుంది సిగాచి ఘటన. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఉండి ప్రజలకు కావచ్చు, ప్రభుత్వానికి కూడా వారధిగా ఉండేది కూడా అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు. వీరు చేస్తుంది ఏంటిది? సిగాచి కంపెనీలో 45 మంది చనిపోతే ఆ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏదైతే ₹1 కోటి నష్టపరిహారం అన్నాడో ఆ నష్టపరిహారం ఎక్కడిచ్చాడు? బాధిత కుటుంబాలకు ఏం ఆదుకున్నాడు? క్షతగాత్రులకు కూడా ఆర్థిక సాయం చేస్తానన్న మంత్రులు ఎక్కడ పోయారు? ఇప్పటి వరకు కూడా దహన సంస్కారాల కోసం ఇచ్చిన ₹1,00,000తోని వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి మృతులు పట్టుకొని కూడా మాంసం ముద్దలు పట్టుకొని పోయి ఇతర రాష్ట్రాల్లో దహన సంస్కారాలు చేశారు. కనీసం వాళ్ళు ఇక్కడికి రావడానికి కావచ్చు, పోవడానికి వాళ్ళు ఛార్జీలు లేని కుటుంబాలనే ఈరోజు వరకు కూడా ₹1 కోటి నష్టపరిహారం వాళ్ళ కుటుంబాలకు చేరలేదు. దానితో పాటుగా ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో, ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి ఈ రోజు వరకు కూడా ₹1 కూడా అందించలేదు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత డబ్బును పెట్టుకొని కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు తప్పితే ప్రభుత్వం తరఫున కూడా ఏం ఆదుకోలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మాటల గారిడి తప్పితే ప్రజలకు కావచ్చు, సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కావచ్చు, ప్రజలను ఆదుకోవడం విషయంలో కూడా ఖచ్చితంగా ఫెయిల్ అని కూడా ఇటువైపు ప్రజలు కావచ్చు, మరోవైపు బాధిత కుటుంబాలు కావచ్చు, రాజకీయ వేత్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా చెబుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇకపోతే ఘటన స్థలంలో ఉన్న శిథిలాలను తొలగించిన అధికారులు ఆ శిథిలాలను వేరే డంపింగ్ యార్డ్కు పంపిస్తే దాంట్లో దాదాపు 100 మాంసం ముద్దలు కూడా కలిగాయి. ఆ 100 మాంసం ముద్దల్ని అక్కడ స్థానికంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చి పెట్టారు. దాని మీద ఇప్పటి వరకు DNA టెస్టులు చేసిన ఆ రిపోర్ట్ల ఆధారంగా కూడా ఎవరిని గుర్తించలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. ఇకపోతే 8 మంది ఆచూకీ లేదు, వాళ్ళ ప్రాణాలు గాల్లో కాల్చిపోయినాయని చెప్పేసి కూడా అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్న కలెక్టర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చెబుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇకపోతే ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన 45 కుటుంబాలకు, దాంతోపాటుగా క్షతగాత్రులకు సంబంధించిన ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఖర్చులు భరాయించాలని, దాంతో పాటుగా ₹1 కోటి నష్టపరిహారం కూడా బాధిత కుటుంబాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నా సరే వాళ్ళందరినీ పిలిపించి ఇవ్వాలని కూడా దానికి సంబంధించిన CIT వాళ్ళు కావచ్చు, BRS వాళ్ళు కావచ్చు, స్థానిక ఉన్న ప్రజలు కావచ్చు, బాధిత కుటుంబాలు కూడా చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ రవితో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.